కేంద్రంలోని బీజేపీ ప్రభావితం చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈసీని తమ గుప్పెట్లో పెట్టుకుని ఓట్ల ఎన్నికల్లో అవకతవకలకు బీజేపీ పాల్పడుతుందని అన్నారు. ఓట్ చివరి అవకతవకలపై రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో నిరూపించారని గుర్తు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని ప్రజలకు భావించారని, అక్కడ ప్రజలకు అభిప్రాయాలకు వ్యతిరేకంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందని కామెంట్స్ చేశారు. బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రభావితం చేసి గుప్పెట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఓట్ల అవకతవకలు పాట్లాడుతున్నటువంటి వాస్తవాన్ని రాహుల్ గాంధీ సాక్ష్యాలతో బయటపెట్టాడు. కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గంలో ఓటర్ జాబితా తప్పులని, బీజేపీ చేసిన మోసాలని రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టినటువంటి సందర్భం. లక్షలాది ఓట్లని చేర్చడం, తమవి కావనుకున్న అర్హులైన ఓట్లని తొలగించడం, ఈ రెండు కూడా చాలా దిగజారి బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా హర్యానాలో బీజేపీ చేసిన కుట్రల వల్ల ఎలక్షన్ల యొక్క తీర్పులు తారుమానట్టు పరిస్థితి, వాటిని కూడా నిన్నగాక మొన్న రుజువులతో బయటపెట్టినటువంటి సందర్భం. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ గా రాష్ట్రంలో దక్కాల్సినటువంటి విజయాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ గెలుస్తున్న పరిస్థితి నుంచి కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ అధికారం చేజికం తీరుని పరిశీలిస్తే హర్యానా రాష్ట్రంలో 25 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారు. 5 లక్షలకు పైగా ఉన్న డూప్లికేట్ ఓటర్లు, 93 ఓట్లు తప్పుడు చిరునామాలు, ఒక వ్యక్తి పలు చోట్ల ఓటు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి, లక్షల మందికి పైగా ఓటర్ల ఫోటోల వివరాలు తప్పులు తరకగా ఉన్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టినారు. హర్యానాలో ఉన్నట్టు 2 కోట్లకు పైగా ఓట్లు ఉండగా 25 లక్షల దాకా నకిలీ ఓట్లు, అంటే ప్రతి 8 మంది ఓట్లలో ఒకరు నకిలీ ఓటరే. ఇది ఆధారాలతో బయటకట్టినటువంటి పరిస్థితి. దాదాపు